హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి కార్ వాషింగ్ అండ్ క్లీనింగ్. సో ఇండియాలో మనకి కార్ వాషింగ్, క్లీనింగ్, వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా ఉంటుందో మనకైతే కంప్లీట్గా తెలుసు. మనం కార్ షెడ్కి తీసుకెళ్ళిపోయి కంప్లీట్గా క్లీనింగ్ చేయించుకుంటాము. బట్ ఇక్కడ అమెరికాలో మెషిన్తో ఎలా క్లీనింగ్ చేస్తుంది ఏంటి అని చెప్పేసినట్టుగా కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నా వీడియో చివరి వరకు చూడండి. సో ఇక్కడ మనం కార్ వాష్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పే స్టేషన్ అండ్ మెంబర్స్ ఓన్లీ అన్నట్టుగా. సో పే స్టేషన్ అంటే వన్ టైం అన్నట్టుగా $10 అంట. $10 అంటే అరౌండ్ మనకి 800 రూపీస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి అది వాష్ చేయాలి అని అంటే కనుక 800 రూపీస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మన ఇండియాలో అయితే అది 500 రూపీస్. నేను చేయించుకున్నప్పుడు ఎవ్రీ మంత్ అలా చేయించుకునేవాడిని. లేకపోతే మా అపార్ట్మెంట్ రాంబాబు కంప్లీట్గా క్లీన్ చేసి ఇచ్చేవాడు మాకు. సో మాకు పెద్దగా క్లీనింగ్ అనేది పెద్ద అక్కడ ఇబ్బంది ఉండేది కాదు. సో ఇక్కడికి వచ్చేసేసి కంప్లీట్గా మెషినరీతో ఒక క్లీనింగ్ అనేది ఉంది. మెంబర్స్ ఓన్లీ అని అంటే ఏంటంటే పర్ మంత్ $25 అంట. సో ఎవ్రీ డే వచ్చైనా చేయించుకోవచ్చు, లేదంటే వీక్లీ ఒకసారైనా వచ్చి చేయించుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేయించుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మనం కార్ వాష్ చేయించుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనే వచ్చి చేయించుకోవచ్చు అంట. ఆఫ్కోర్స్ మనం అలా చేయించుకోము, బట్ స్టిల్ జనరల్గా చెప్తున్నాను. సో ఎనీ టైమ్స్ చేయించుకోవడానికి $25 అన్నట్టుగా చెప్పారు. సో అది మెంబర్షిప్ రిలేటెడ్ది. సో ఇప్పుడు మనం మెంబర్షిప్ లేన్లోకి వెళ్తున్నాము. ఈ కార్కి ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది, మంత్లీ మెంబర్షిప్ అన్నట్టుగా. సో ఇది మంత్లీ మెంబర్షిప్ లేన్స్ అన్నట్టుగా ఉంది చూడండి. సో అక్కడ వచ్చేసేసి దీనికి ఆటోమేటిక్ స్కానర్ అనేది ఉంది ఈ కార్కి. సో ఆటోమేటిక్ స్కానర్స్ అంటే ప్రతి కార్కి అలాగా ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుందంట. యూజింగ్ నంబర్ ప్లేట్తో అది స్కాన్ చేసేసుకుంటుందంట. సో వన్స్ అది స్కాన్ చేసేసుకున్న తర్వాత పే అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా మనకి గేట్ ఓపెన్ చేస్తారు, ఇంకా కార్ వాష్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా పర్మిషన్ మనకి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ మనం మన కార్ వాష్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇండియాలో అయితే అక్కడికి వెళ్ళేసేసి పార్క్ చేసుకొని కొన్నిసార్లు మనం వెయిట్ చేయాల్సి వచ్చేది. సో అంటే లైక్ ఆబ్వియస్గా కొంచెం క్లీనింగ్ మనకు టైం పడుతుంది కదండి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మంచిగా నీట్గా క్లీన్ చేసి ఇస్తారు మనకి మన అన్నలు అయితే. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే క్లీనింగ్ అయింది నేను చూసినప్పుడు. బట్ ఎంతైనా డిఫరెన్స్ ఉంటుంది కదా ఓన్గా హ్యాండ్తో చేసినప్పుడు, ఆబ్వియస్గా మిషనరీతో చేసినప్పుడు అయితే. బట్ స్టిల్ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పేసి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ముందు చూసారు కదా, ఆ అన్న వచ్చేసేసి మనకి కార్కి సోప్ కొట్టేస్తున్నాడు. ఏదో మిషన్ ఆన్ చేశాడు అంటే కార్ వస్తుంది అనగా తను ఒక బటన్ నొక్కేస్తాడు, అంటే స్టార్ట్ బటన్ లాగా అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దీనికి సోప్ కొట్టేస్తాడు కంప్లీట్గా. సో ఇప్పుడు చూడండి మన కార్ వెళ్తుంది. సో ఆ కార్ ముందు వెళ్తుంది. ఫస్ట్ ఆ కార్ ముందుకు వెళ్తుంటే మీరు అక్కడ చూస్తున్నారు బ్రషెస్ ఆన్ అయిపోయాయి. సో అండ్ లైట్స్ కూడా వెలుగుతున్నాయి, అంటే వెయిట్ చేయమన్నట్టుగా అని చెప్పేసి అన్నట్టుగా. సో బ్రషెస్ ఆన్ అయ్యాయి, ఆ కార్ని ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాయి వాటర్ స్ప్రింకిల్స్ తోటి. సో నెక్స్ట్ మన కార్కి ఇప్పుడు సోప్ కొట్టేస్తాడు కంప్లీట్గా. సో ఇక్కడ వాటర్ క్లీనింగ్ అంతా ఇప్పుడు మన కార్కి వచ్చేసేసి కార్ వాష్ మోడ్లో పెట్టాము. ఇది టెస్లా కార్, ఆల్రెడీ ముందు చెప్పాను కదా. తొందరలో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మన టెస్లా కార్లో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మన కార్కి వచ్చేసేసి సోప్ కొట్టేశాడు. కార్ వచ్చేసేసి కార్ వాష్ మోడ్లో ఉంది. సో ఇక్కడ చూసారు కదా మానిటర్, దాంట్లోనే అండి తను ఏదో క్లిక్ చేశాడు. సో ఏదో క్లిక్ చేస్తే ఇంకా సోప్ ఆన్ చేయడమో లేకపోతే క్లీనింగ్ ఆన్ చేయడమో అన్నట్టుగా ఉంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ పైన కంప్లీట్గా మొత్తం సోప్ కొట్టేశాడు. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి వాటర్ స్ప్రింక్లర్స్ పడతాయి దీనిపైన. సోప్ కొట్టేసిన తర్వాత లైట్ కొంచెం వాటర్ కొట్టేస్తుంది కార్కి. సో ఆ వాటర్ కొట్టడం అనేది వాళ్ళేం కొట్టరు, ఆబ్వియస్గా ఆటోమేటిక్ ఇదంతా మెషినరీ కంప్లీట్గా చేసేది. జస్ట్ మనం కార్ని స్లోగా దాన్ని మూవ్ చేస్తూ వెళ్ళిపోవడము అన్నట్టుగా ఉంటుంది అంతే. సో ఇక్కడ చూసారు కదా వాటర్ స్ప్రింక్లర్స్ తోటి వాటర్ అంతా కార్ అంతా వాటర్ కొట్టేస్తుంది. సో ఇక్కడ మనం పెద్దగా ఏం చేసేది ఉండదు, జస్ట్ కార్లో కూర్చొని మెల్లిగా కార్ని మూవ్ చేసుకోవడము అన్నట్టుగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు వీటికి బ్రషెస్ కొడతారు. మనకి ఇండియాలో వాటర్ క్లీన్ చేయడానికి బాటిల్కి బ్రషెస్ ఉంటాయి తెలుసు కదా, అంటే నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ కూడా నాకు ఈ బ్రషెస్ చూస్తే సేమ్ అలాగే అనిపించింది. మీరు కూడా చూడండి, మేబీ మీకు కూడా అలాగే అనిపిస్తుందేమో. సో బట్ దీంతో గ్లాసెస్ అంటే పాడవడము లేకపోతే అలా అంటూ ఏమి ఉండదంట, చాలా స్మూత్గానే ఉంటాయి. లేకపోతే వీళ్ళందరూ చేయించుకోరు కదా ఆబ్వియస్గా. సో చూడండి ఇలా ఉంటాయి మనకి బ్రషెస్ వచ్చేసేసి. ఇది ఇప్పుడు మనకు కంప్లీట్గా ఆ సోప్ అంతా క్లీన్ చేస్తుంది, సోప్ అంతా మొత్తం కార్ అంతా రుద్దేస్తుంది అన్నట్టుగా అని చెప్పేసి చెప్పచ్చు.
సో, అలా కంప్లీట్‌గా చూడండి కంప్లీట్ సర్కిల్ తోటి కార్ మొత్తం ఫ్రంట్ టైర్స్ అన్నీ కంప్లీట్‌గా బాడీ కార్ పైన అంతా అన్నట్టుగా ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది సైడ్ నుంచి తీసింది. సైడ్ నుంచి ఇది వ్యూ మీకు ఈజీగా తెలుస్తుంది. ఎలా అది బ్రష్ కొట్టేస్తుంది కార్‌కి వెనక, ముందు అని చెప్పేసి అన్నట్టుగా. సో, అది సర్కిల్‌గా కూడా తిరిగేస్తుంది. సో, ఇక్కడ చూసారు కదా! పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. చిన్నగా అంటే లైక్ కార్ టైర్స్ దగ్గర, కింద డోమ్స్ దగ్గర, వాటి దగ్గర కంప్లీట్‌గా క్లీనింగ్ జరుగుతుంది. అండ్ పెద్దగా వచ్చేసేసి ఆబ్వియస్‌గా బాడీ మొత్తం క్లీన్ చేస్తుంది అన్నట్టుగా ఉంది. సో, ఇది అండి ఒక కార్ వెళ్తుంటే అలా తీసాము. సో, ఇలా క్లీనింగ్ అవుతూ ఉంటుంది. సో, అక్కడ మనకి కార్ అనేది వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆ సోప్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసేసి వాటర్ స్ప్రింక్లర్స్ తోటి మొత్తం వాటర్ తోటి క్లీన్ చేసేస్తది. ఆ తర్వాత మొత్తం తడి బట్ట ఏసి తుడవడము అన్నట్టుగా ఉంటది. ఆ తడి బట్ట తుడవడం అనేది కూడా మెషినరీయే ఇక్కడ. సో, ఇప్పుడు మనకి సోప్ వాటర్ అంతా క్లీన్ చేసేస్తుంది కార్‌ని. ఇప్పుడు నెక్స్ట్ తడి బట్ట కొట్టేస్తుంది అన్నట్టుగా ఉంది చూడండి. ఇదంతా తడి బట్ట కొట్టేస్తారు కదా! మనకి ఆబ్వియస్‌గా అక్కడ తెలుసు. సో, అలా సేమ్ ఇది కూడా మిషనరీ తోటి మొత్తం తడి బట్ట కొట్టేస్తుంది కార్‌ని. సో, అలా అన్నమాట. మిషనరీ కూడా ఇలా ఉంటుంది మనకి ఆబ్వియస్‌గా. సో, ఇండియాలో కూడా తొందరలో ఇలా ఉందేమో మరి నాకు తెలీదు. బట్ తొందరలో లేకపోతే మాత్రం తొందరగా ఇలా రావాలని చెప్పేసినట్టుగా అనుకుంటున్నాను. సో, లెట్స్ సీ. ఇది ఒక అంటే మంచి బెటర్ కదా! ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది జనరల్‌గా. ఇక్కడ కెమెరాలో చూడండి అవి ఎలా మూవ్ అవుతున్నాయో. ఇది తడిబట్ట కొట్టడం అన్నట్టుగా. సో, అలా. మ్యాన్ పవర్ తగ్గుతుంది. మెషినరీ యూజ్ అవుతుంది. బట్ స్టిల్ ఇక్కడ కూడా కంపల్సరీగా మ్యాన్ పవర్ అవసరం అవుతుంది. ఎలా అనేది మీరు చూడండి కంప్లీట్‌గా. సో, నెక్స్ట్ మనకి అది అయిపోయిన తర్వాత వాటర్ క్లీనింగ్ కొట్టేస్తుంది. ఇది వచ్చేసేసి వాక్యూమ్ క్లీనర్స్. అంటే లైక్ వాటర్ కొట్టేసిన తర్వాత ఆ కార్‌ని కంప్లీట్‌గా తడిబట్ట తుడిచేసిన తర్వాత మొత్తం ఆరాలి కదా కార్ అంతా. సో, కంప్లీట్‌గా ఈ వాక్యూమ్ క్లీనర్స్ తోటి వెళ్తూ ఉంటే దానికొచ్చే ఆ గాలి స్పీడ్ తోటి దానికున్న వాటర్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే కనుక అది కంప్లీట్‌గా కొట్టేస్తుంది ఆ వాక్యూమ్ క్లీనర్ తోటి. ఇక్కడ ఫ్రంట్ నుంచి చూస్తే గనుక కార్ మూవ్ అవుతుంటే ఆ తడిబట్ట అనేది ఎలా మూవ్ అవుతుందో మీకు కంప్లీట్‌గా ఐడియా వస్తుంది చూడండి. ఇది ఫ్రంట్ నుండి ఇందాక నేను తీసిందంతా బ్యాక్ నుండి అంటే మన కార్ వెళ్తుంది కాబట్టి కార్‌ది తీశాను. ఇప్పుడు ఇక్కడ నుండి చూస్తే కనుక ముందు నుండి చూస్తే ఎలా మన కార్ బయటకొస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది చూడండి. సో, అలా కంప్లీట్‌గా కార్‌ని తడిబట్టతో తుడిచేసిన తర్వాత నెక్స్ట్ వాక్యూమ్ క్లీనర్స్ కొట్టేయడం అన్నట్టుగా. అంటే ఫుల్ ఎయిర్ వచ్చేస్తది. ఎలా అంటే కార్‌కి ఇంకా అసలు ఒక్క వాటర్ కూడా ఉండదన్నట్టుగా. మనం ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత మన కారు ఫుల్ తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత కారు ఎయిర్ తోటి ఎలా అయితే మన వాటర్ అంతా పోతాయో అలా పోతాయి అన్నట్టుగా ఉంటుంది. సో, ఇక్కడ మీరు కార్ కెమెరాలో కూడా చూడొచ్చు. ఎలా అయితే లైక్ మనకి కార్ క్లీనింగ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా. సో, మన కార్‌కి తడిబట్ట అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ తడిబట్ట అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ కొట్టేసింది. ఇప్పుడు చూడండి వాక్యూమ్ క్లీనర్ తోటి వాటర్ కొట్టేస్తే వాటర్ అంతా ఎలా ఎగిరిపోతున్నాయో. సో, ఇది అండి వాక్యూమ్ క్లీనర్‌తో వాటర్ కొట్టేయడము. సో, ఇప్పుడు మొత్తం కార్ అంతా నీట్‌గా అయిపోయింది చూడండి. ఎయిర్ తోటి. సో, అక్కడ మనకి రెడ్ కలర్ బటన్ అనేది ఉంది చూడండి. అక్కడ రెడ్ కలర్ బటన్ ఏంటంటే కారు ఆగమని చెప్పేసినట్టుగా ఒకసారి అది గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మనం వెళ్ళాలి అని చెప్పేసినట్టుగా ఉంటుంది. లేకపోతే వెళ్ళకూడదు. సో, ఇప్పుడు మన కార్ అయితే కంప్లీట్‌గా క్లీన్ అయిపోయింది. బయటికొచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో, ఫ్రంట్ నుంచి వాక్యూమ్ క్లీనర్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నట్టుగా ఇది. సో, వన్స్ అంతా కార్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిషనరీ ఆఫ్ చేసేస్తే చూడండి అన్నీ చల్లబడ్డాయి అన్నట్టుగా ఉంది. మొత్తం ఎక్కడెక్కడ ఆఫ్ చేసేసారో అవేం తిరగట్లేదు. ఏం వర్క్ అవ్వట్లేదు అన్నట్టుగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ కార్ వస్తేనే మళ్ళీ అది స్టార్ట్ చేస్తారు ఇంకా వర్కౌట్ అన్నట్టుగా. సో, జస్ట్ మళ్ళీ ఒకసారి నేను ఫ్రంట్ నుండి మీకు ఈ కార్ వాషింగ్ ఎలా అవుతుంది అన్నట్టుగా చూపిస్తున్నాను. వాక్యూమ్ క్లీనర్ తోటి ఎలా కొట్టేస్తుంది అన్నట్టుగా చూపిస్తున్నాను. సో, ఒక కార్ అనేది మెర్సిడీస్ కార్ వస్తుంది. సో, ఆ కార్‌ని కంప్లీట్‌గా ఈ క్లీన్ చేస్తున్న ఫ్రంట్ నుండి ఎలా క్లీన్ అవుతుంది అన్నట్టుగా చూసాను నేను మళ్ళీ. మెషినరీ ఉంటే అదొక ఇది. బట్ స్టిల్ ఆబ్వియస్‌గా మ్యాన్ పవర్ అయితే దీనికి కూడా కావాలి కదా! అంటే అది క్లీన్ అవుతుందా లేకపోతే ఏంటి అని చెప్పేసినట్టుగా చూడడానికి. బట్ ఇదొక గమ్మత్తైన విషయం అన్నట్టుగా అనిపించింది. సో, అలా మొత్తానికి మన కార్ క్లీనింగ్ అయిపోయింది. సో, గ్రీన్ కలర్ బటన్ ఇచ్చేసేసింది. మనం ఇంకా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నెక్స్ట్. సో, ఇప్పుడు ఎక్కడ అంటే ఇన్‌సైడ్ క్లీనింగ్ ఎలా అనేది మీకు చూడాలి అనుకుంటే గనుక ఇప్పుడు చూడండి. కంప్లీట్‌గా మీకు తెలుస్తుంది. నా వీడియో అంతా చివరి వరకు చూడండి అందుకే. సో, నెక్స్ట్ ఇప్పుడు రెడ్ కలర్ బటన్ అంటే మనకు ఆగిపోవాలి కారు. సో, కార్ వాష్ ఆఫ్ మోడ్‌లో పెట్టేసాము.
సో బయటికొచ్చేసిన తర్వాత ఒక దగ్గరకొచ్చేసిన తర్వాత ఇలా ఉంటారు. లైక్ ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటారు. వాళ్ళేంటంటే అక్కడక్కడ వాటర్ మరకలు కానీ, లేకపోతే అక్కడక్కడ సోప్‌వి కానీ ఎక్కడైనా మిగిలిపోతే కనుక ఇలా చూడండి. ఇప్పుడు కారు నుంచి బయటకొచ్చిన తర్వాత లైన్‌గా 1 బై 1 కారుంటాయి. సో, ఇక్కడ ఇద్దరు అన్నలున్నారు. సేమ్ మన అక్కడ ఇండియాలో లాగానే మొత్తం వాళ్ళు హ్యాండ్ తోటి కంప్లీట్‌గా ఒక వెట్ క్లాత్ తోటి మొత్తం తుడిచేస్తారు అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడైనా లైక్ వాటర్ మరకలున్నాయి, లేకపోతే ఎక్కడైనా క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా చేసేస్తారు. మిషన్ చేయనిది. అందుకే అన్నాను ఆబ్వియస్‌గా మ్యాన్ పవర్ కూడా కావాలి అలాంగ్ విత్ మెషినరీ అన్నట్టుగా. సో, ఇప్పుడొచ్చేసేసి వాక్యూమ్ క్లీనర్‌కెళ్తున్నాము. ఇక్కడ చూడండి జనాలందరూ లైన్‌గా కార్స్ పెట్టేసుకున్నారు. సో, ఇక్కడ వాక్యూమ్ క్లీనర్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుందనేది చూడండి. సో, ఇక్కడ పెద్ద పెద్ద పైప్స్ ఉన్నాయి కదా! దాంట్లో ఎయిర్ అంతా వచ్చేస్తుంది వాక్యూమ్ క్లీనర్ లాగా. సో, మన కార్ వచ్చేసేసి కొంచెం ఇలా ఉంది లోపల. సో, ఇప్పుడు ఇది ఎంత నీట్‌గా అవుతుందనేది మనం చూసుకోవచ్చు. సో, ఉన్న చెత్తంతా తీసేసేసి ఆబ్వియస్‌గా సైడ్స్ అట్లా ఇట్లా ఏమన్నా మనకి చెత్తలాగా ఉంటే గనక డూమ్స్‌లో అలా మనము దాన్ని తీసేసేసి అక్కడ ఆహ్, రెడ్ కలర్ ఒకటి డస్ట్‌బిన్ బాక్స్ లాగా ఉన్నట్టుగా ఉంటుంది. దాంట్లో ఏసేస్తాము ఇది. సో, ఇక్కడ చూడండి ఆ డస్ట్‌బిన్ ఉంది కదా! ఆ డస్ట్‌బిన్‌లో ఇప్పుడు ఈ మొత్తం అంతా ఏసేస్తున్నాము డస్ట్. సో, మన కార్ అయితే ఇలా పార్క్ చేసి పెట్టాము. సో, ఇప్పుడొచ్చేసేసి ఆ వాక్యూమ్ క్లీనర్స్ తోటి ఇప్పుడు మనం మన కార్‌ని క్లీన్ చేసేసుకోవాలి. సో, మినిమమ్ పేపర్స్ అట్లాంటివి ఉంటే గనుక తీసుకోవచ్చు. సో, ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు అది ఫుల్ ఎయిర్ వచ్చేస్తుందండి. ఇది సేమ్ వాక్యూమ్ లాగా మన ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఎలా ఉంటుందో అలా వాక్యూమ్ లేదా మన కార్ వాష్ అప్పుడు వాక్యూమ్ క్లీనర్ ఎలా పెడతారో సేమ్ అలా వాక్యూమ్ క్లీనర్ అన్నట్టు. సో, ఆ పైప్స్ అలా ఉంటాయి. సో, వాక్యూమ్ క్లీనర్ తీసేసుకొని ఇప్పుడు మనం కార్‌కి వాక్యూమ్ అయితే కొట్టేస్తాము. సో, మనకక్కడొచ్చేసేసి కార్ వాష్ లోపల క్లీనింగ్, వాక్యూమ్ కొట్టేయడము అండ్ మ్యాట్స్‌కి క్లీనింగ్ అంతా కొట్టేయడం మన అన్నలే చేసి పెడతారు. మనకు ఒకవేళ కావాలనుకున్నప్పుడు. అది ఇన్‌సైడ్ క్లీనింగ్ అండ్ ఔట్‌సైడ్ క్లీనింగ్ మొత్తగా అవుతుంది. సో, ఆబ్వియస్‌గా రూ. 500లో మనకి మొత్తం అవుతుంది. బట్ ఇక్కడ ఈ వాక్యూమ్ క్లీనర్ అనేది ఫ్రీ అండి. దీనికేం ఛార్జ్ లేదు ఆబ్వియస్‌గా. ఆహ్, ఇది కూడా ఫ్రీ. దీనికేం పర్టిక్యులర్‌గా పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కొట్టినట్టుగా సో, ఇలా మొత్తం వాక్యూమ్ క్లీనర్‌తో క్లీనింగ్ చేస్తాము. బట్ ఎయిర్ ఫోర్స్ మాత్రం సేమ్ మన వాక్యూమ్ క్లీనర్స్‌కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ తొందరగా క్లీన్ అయిపోతుంది. అదొకటి ఉంది. జస్ట్ ఆబ్వియస్‌గా ఈ క్లీనింగ్ అయితే మనకందరికీ తెలిసిందే. సో, మ్యాట్స్ తీసేసి ఇంకా మ్యాట్స్ కూడా మనం ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో సేమ్ అలాగే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఆబ్వియస్‌లీ ఇంకా సైడ్స్, మ్యాట్స్ అన్నీ కూడా మనం ఇంకా మన ఆహ్, కార్ దీనితోటి పెట్టేసుకుంటూ ఉండాలి. మొత్తం వాక్యూమ్ కొట్టేసేసేయాలి. ఎయిర్ ప్రెషర్ మాత్రం చాలా ఎక్కువొస్తుందండి. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఇలా అన్నీ చూడండి కంప్లీట్‌గా కార్స్ అన్నీ ఎవరిది వాళ్ళు వాక్యూమ్ కొట్టేస్తున్నారు. సో, ఇక్కడ ఫుల్ సర్వీస్, రిటైల్ సర్వీస్ డీటెయిల్, ఫ్రీ సర్వీసెస్ అండ్ కార్ వాష్ అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. సో, అక్కడ చూస్తే మీరు ఫ్రీ వాక్యూమ్స్ అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ సెపరేట్‌గా మెకానిక్ షెడ్ లాగా ఉంది చూడండి. ఆటోమేటివ్ రిపేర్ అన్నట్టుగా అక్కడికొచ్చేసేసి కావాలంటే కార్ రిపేర్స్ అట్లా ఉంటే చేయించుకుంటారు. ఇది పెట్రోల్ బంక్ ఆబ్వియస్‌గా. మన పెట్రోల్ బంక్స్ లాగానే ఉంటాయి. ఇక్కడ గ్యాస్ అంటారు. మనమేమో అక్కడ పెట్రోల్ అంటాము. సో, అది కొట్టించుకోవడం అన్నట్టు.